మన నిత్యుడగు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానమును ఒక్కసారి మనము చదువుకుని ధ్యానిద్దాం. అది ఓబద్య గ్రంథము 1వ అధ్యాయము 12వ లేఖనాన్ని చదువుకుందాం. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు. అవును, ఈ లోకములో నీ సహోదరులు ఎవరైతే శ్రమ పడుతున్నారో ఆ శ్రమ పడుతున్న ఆ దినమును నీవు చూచి ఆనందించవద్దు. నీవు నీ సహోదరుని యొక్క శ్రమలో పాలు పంపులు పొందుము అని దేవుని వాక్యం సెలవిస్తాం. మరి ఈ రీతిగా సర్వ మానవాళిలోను సర్వ ప్రజలలోనూ విశ్వాసులలోనూ యాజక సమూహములలోనూ ఎవరైనా ఉన్నారా? నీ సహోదరుని యొక్క శ్రమలో నీవు పాలు పొందుతున్నావా? ఆ శ్రమను చూసి నువ్వు కూడా ఆ సహోదరునితో శ్రమ పడుతున్నావా లేదా అనే దానిని దేవుడు చూస్తున్నాడు. అందుకే ఆ శ్రమ దినాన్ని నువ్వు చూసి ఆనందించవద్దు. అందుకే స్పష్టంగా దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది, నీవు మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎలా ఉందాం? మన సహోదరుని యొక్క శ్రమ దినమును చూసి సంతోషిస్తామా? ఆ శ్రమ దినమును చూసి మనము దుఃఖిస్తామా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ దినము నుండి అయినా సరే అట్టి సహోదరుని శ్రమ దినములో నువ్వు కూడా పాలు పొందుకో. ఇట్లా పాలు పొందినట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. అందుకే నువ్వు మంచి చేయకపోయినా పర్లా, చెడు మాత్రము చేయకు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మరి ఈ వాగ్దానం మనందరిలో ఫలించడానికి గాను అందరం కూడా తల్ల వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాము. మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుచూ వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా మీ పాదముల దగ్గర అతి మిక్కిలిగా నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.